జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారిని రామచంద్రరావు గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి. అందరు ఆకలితో ఉన్నట్టు అరగంటలో పూర్తి చేద్దాం. ఒకసారి గట్టిగా జై శ్రీరామ్, రెండు చేతులెత్తి గట్టిగా చెప్పండి. జై శ్రీరామ్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, నూతనంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా రామచంద్రరావు గారు వారు ఆర్ఎస్ఎస్లో శిక్షణ పొంది విద్యార్థి పరిషత్ నాయకునిగా విద్యార్థి సంఘ రాజకీయాల్లో ఉస్మాన్ యూనివర్సిటీలో వారు రాణిస్తూ భారతీయ జనతా పార్టీలో 40 సంవత్సరాలుగా వారు పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్త. ఇది ఒక కార్యకర్తకు దక్కినటువంటి గౌరవం. కార్యకర్త అందరూ కూడా గమనించాలి, నమ్ముకున్నటువంటి సిద్ధాంతానికి పార్టీకి పనిచేసినప్పుడు ఇది పదవి కాదు, ఇది ఒక బాధ్యత, గురుతరమైన బాధ్యత. విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్టుగా మిగతా రాజకీయ పార్టీలో అధ్యక్షులుగా వారు పదవిని అనుభవించడానికి బాధ్యతలు స్వీకరిస్తారు. ఈరోజు బీజేపీలో మండల స్థాయి అధ్యక్షుడైనా బూత్ అధ్యక్షుడైనా అది బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రామచంద్రరావు గారు గురించి చెప్పాలంటే చాలా విషయాలు చెప్పారు. ఒక్కటి మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకోవడం, వారు సీనియర్ మోస్ట్ అడ్వకేట్ లాయర్. వారు హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా అనేక కేసులు వాదించి బీజేపీలో కూడా నేషనల్ లెవెల్లో లీగల్ సెల్కు కన్వీనర్గా పనిచేశారు. నాకున్నటువంటి అనుభవం వారికి అడ్వకేట్ ద్వారా నేను రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి 200 ఓట్లతో ఓడిపోయినప్పుడు ఎలక్షన్ పిటిషన్ వేయాలని చెప్పి చాలామంది కోరినప్పుడు నేను రామచంద్రరావు గారు మనవారే కదా, హైకోర్టు సుప్రీంకోర్టు అడ్వకేట్ కదా అని చెప్పి వారికి ఎలక్షన్ పిటిషన్ కేసు ఇవ్వడం జరిగింది. చాలామంది ఆశ్చర్యపోయారు అడ్వకేట్స్, అరే రామచంద్రరావు క్రిమినల్ లాయరు, మీరు ఆయనకు ఈ సివిల్ పిటిషన్ అట్లీస్ట్ క్రిమినల్ లాయర్ కానీ క్రిమినల్ కాదండి. కిషన్ రెడ్డి గారు క్రిమినల్ లాయర్. కాబట్టి వాస్తవంగా మంచి అడ్వకేటు, జాతీయ స్థాయిలో అనేక కేసులు కూడా వాదించి, బండి సంజయ్ గారు చెప్పినట్టుగా నిజంగా వారు సంపాదించుకోవాలంటే వారి వృత్తిలో నేను ఇవాళ చూస్తుంటాను రాజ్యసభలో సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ అక్కడ హేమాయమీలు ఉదయమంతా కోర్టులో వారు వాదించి లక్షల రూపాయలు గడించి చివరి నిమిషంలో రాజ్యసభలో వచ్చి సంతకం పెట్టిపోతుంటారు. హేమాయమీలు అడ్వకేట్స్ ఉన్నారు అందులో రాజ్యసభలో. రోజుకు 50 లక్షలు సంపాదించేటువంటి వాళ్ళకు కోర్టు మీద వాళ్ళ వృత్తి మీద ఉన్నటువంటి సంపాదన మీద ఉన్నటువంటి ఒక ధ్యాస, ఆ రాజ్యసభ సభ్యునిగా వారు తమ బాధ్యత నిర్వర్తించారు. అవన్నీ కూడా వదులుకొని దేశం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం వారు మరి భారతీయ జనతా పార్టీ ద్వారానే అది సిద్ధిస్తుందని చెప్పి భావించి మాతో దాదాపు 4 దశాబ్దాలుగా ప్రయాణం చేస్తున్నారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఈరోజు పార్టీ విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పారు, ఇది నిరంతరం ఒక సంస్థాగత ప్రక్రియలో భాగంగా ఈరోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ నేను జాతీయ స్థాయిలో ఎన్నికల అధికారిగా ఉన్నానంటే పార్టీ గుర్తించి మోదీ గారు కానీ, జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు, సంతోష్జీ గారు ఈ బాధ్యత కల్పిస్తే ఇది కార్యకర్తలు ఎవరైతే మమ్మల్ని ఈ స్థాయికి ఇవాళ పెంచారో అది కార్యకర్తల కృషి, పట్టుదల, క్షేత్రస్థాయిలో వారు చేసిన త్యాగాలు, వారు అనేకమైనటువంటి ఘర్షణలకు లోబడి ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి
నాయకత్వాన్ని తయారు చేస్తున్నట్టే ఈ ఘనత కార్యకర్తలకు దక్కుతుంది. ఎన్నికల అధికారిగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఒక్కరోజు 8 రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎన్నిక ఇవాళ జరుగుతోంది, ప్రకటించడం జరుగుతుంది. ఈ పార్టీకి మొదటి విడతలో 14 రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు ఈరోజు 8 రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎన్నిక పూర్తవుతున్నది. 2-3 రోజుల్లో ఇంకా 6 రాష్ట్రాలు అయిపోతాయి. ఇంకా మిగిలింది ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ లాంటి రాష్ట్రాలు పూర్తయిన తర్వాత జాతీయ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ 3వ విడత తర్వాత జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయండి. ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీగా కొనసాగుతున్న పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. 14 కోట్ల సభ్యులు ఉన్నటువంటి పార్టీలో గత 6 మాసాలు పైగా ఈ ప్రక్రియ జరుగుతున్నదంటే అంతర్గత ప్రజాస్వామికంగా ఇది ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఇది సాధ్యమనేది. దాదాపు దేశవ్యాప్తంగా 10 లక్షల పైగా పోలింగ్ బూతుల్లో 7 లక్షల పోలింగ్ బూతులు కమిటీలు పూర్తయిపోయినాయి. దాదాపు 18,000 మండల కమిటీల్లో ఈ పార్టీకి 15,000 పైచీలకు మండల కమిటీలు పూర్తి చేసుకున్నాం. 1,993 జిల్లా కమిటీల్లో 900 పై జిల్లా కమిటీలు పూర్తి చేసుకున్నాం. సంస్థాగతంగా 37 రాష్ట్రాల్లో మరి ఈ రోజుకు దాదాపు 26 రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత మరి జాతీయ ఎన్నిక జరుగుతుంది. నిజంగా వాస్తవంగా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా కింది స్థాయి నుంచి పోలింగ్ బూత్ స్థాయి నుంచి ఎన్నికల ప్రక్రియ అదొక బీజేపీలో మాత్రమే సాధ్యమని ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వారు చెప్పినట్టుగా మరి మిగతా పార్టీలో ప్రతి 3 సంవత్సరాలకు క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు, సభ్యత్వం చేసేటువంటి అవకాశాలు కూడా లేవు. ఇవాళ బీజేపీలో 14 కోట్ల మంది సభ్యులుగా చేరినారంటే ఎటువంటి వాళ్ళకు తాయిలాలు లేవు, రాయితీలు లేవు, బీమా పథకాలు లేవు. కేవలం సిద్ధాంతము బీజేపీ దేశం కోసం పనిచేస్తుంది అనేటువంటి ఆలోచనతో స్వచ్ఛందంగా 14 కోట్ల మంది సభ్యులైనారు. అనేక పార్టీలు చూస్తూ ఉంటాం మనం. మా పార్టీలో సభ్యులైతే మీకు జీవిత బీమా ఇస్తామని, ఆరోగ్య బీమా ఇస్తామని రకరకాలైనటువంటి తాయిలాలు ప్రకటిస్తారు. కానీ ఎటువంటి తాయిలాలకు లోబడకుండా ఈ దేశం కోసం పనిచేసే వాళ్ళు 14 కోట్ల మంది సైనికులుగా ఉన్నారంటే ఇది ఆ ఘనత అనేది భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. సుశిక్షులైనటువంటి కార్యకర్తలతో కూడుకున్న పార్టీ కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో రామచంద్రరావు గారి నాయకత్వంలో ఏ రకంగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. అది పూర్తిగా కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ, కోట్లు గడించి ఏ రకంగా తెలంగాణను కొల్లగొట్టారో ప్రజలు ఇవాళ ఆ మార్పు కోరుకొని కాంగ్రెస్కి అవకాశం ఇస్తే కాంగ్రెస్ ఇవాళ తెలంగాణ సంపదను దోచుకొని ఢిల్లీకి ఇవాళ కప్పం కడుతూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ సంపద ఏ రకంగా దోపిడీ గురవుతున్నదో లక్షల కోట్లు మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ కార్మికులు కానీ కష్టపడి సంపాదించిన సంపదను ఈ రకంగా ఈ 2 పార్టీలు తెలంగాణను దోచుకొని ఏ రకంగా ఈరోజు మార్పు కోసం చూస్తారు. కాబట్టి ఇవాళ మార్పు అనేది అది బీజేపీ వల్లనే సంభవం అని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులంటే ఒక వ్యక్తి నడిపించే పార్టీ కాదు. ఇది సమష్టి నిర్ణయము, సమష్టి నాయకత్వంతో నడిచేటువంటి పార్టీ. టీమ్ డిసైడ్స్, ప్రెసిడెంట్ ప్రిసైడ్స్. కాబట్టి ఇవాళ ఒక టీమ్గా పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి సమష్టి నిర్ణయాలు, సమష్టి నాయకత్వం, దానికి అధ్యక్షుడు మన క్యాప్టెన్ మాత్రమే. కాబట్టి పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ కూడా ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి భావించి పనిచేస్తేనే రామచంద్రరావు గారికి మనం ఇవాళ పూర్తిగా అండగా ఉన్న వాళ్ళు అవుతాం. ప్రజలు ఏదైతే తెలంగాణలో ఆకాంక్షిస్తున్నారో, ఆలోచన చేస్తున్నారో, కాంగ్రెస్ పార్టీని విముక్తి పొందుతున్నారో, బీజేపీ మాత్రమే ప్రత్యేకమని భావిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ మార్పు నరేంద్ర మోడీ నాయకత్వంలో 11 సంవత్సరాలుగా అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, అదే రకంగా ఇవాళ అపీజ్మెంట్ పాలిటిక్స్కి ఏవైతున్నాయో అతీతంగా పనిచేసేటువంటి పాలన మోదీ నాయకత్వంలో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, అవినీతి రహిత పాలన కావాలి, కుటుంబ రహిత పాలన కూడా కోరుకుంటున్నారు. కాబట్టి అది బీజేపీకి సాధ్యమని విశ్వసిస్తున్నారు. కాబట్టి దయచేసి ఆ కోణంలో మనందరం కూడా సమన్వయంతో కలిసి పనిచేస్తాం. ఆ రకంగా అందరం కొత్త పాత అనేటువంటి అభిప్రాయాలు లేకుండా అందరం కలిసి ఇంకా
ఈ పార్టీని బలపరచడానికి వచ్చే వాళ్ళని స్వాగతిస్తాం. ఆ రకంగా పార్టీని మన సిద్ధాంతాలతో మన విధానాలతో మోదీ నాయకత్వాన్ని కోరుకునేటువంటి ఈ రాష్ట్రంలో అందరిని కూడా కలుపుకొని ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా తెలంగాణలో రెపరెపలాలని కోరుకుంటున్నారు. కాబట్టి అది రామచంద్రరావు గారి నాయకత్వంలో అందరం కలిసి పనిచేద్దామని కోరుకుంటూ మరొకసారి వారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి వారు ఈ పార్టీని అధికారంలో తీసుకొచ్చేదానికి కష్టపడి పనిచేస్తారని అందరం కూడా వారికి అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరు కూడా కూర్చోవాలి దయచేసి.